మొన్న మా పాప బర్త్‌డే ఫంక్షన్‌లో పన్నీర్ కాజు కర్రీ ఎలా చేశారో చూపిస్తాను. చూద్దాం రండి. ముందుగా పన్నీర్‌ని ఆయిల్‌లో వేసి దోరగా ఈ విధంగా వేయించుకున్నారు. దోరగా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసి ఈ విధంగా బాగా మగ్గించుకున్నారండి. ఇది క్యాప్సికమ్ అనేది బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, క్యాబేజీ వేసి క్యాబేజీని బాగా మగ్గించుకున్నారండి. క్యాబేజ్ బాగా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా దీంట్లో అన్నీ కలిపి మగ్గించుకున్నారు. ఇప్పుడు ఒక హాఫ్ కేజీ జీడిపప్పు ఇందులో వేసి బాగా కలుపుకొని, ఇప్పుడు ఇందులో ధనియాల పౌడర్, ఉప్పు, కావలసినన్ని నీళ్లు వేసి బాగా కలుపుకొని దీన్ని బాగా ఉడికించుకున్నారండి. అలా ఉడికిన తర్వాత ఇప్పుడు ధనియాల పొడి, కొబ్బరి, జీడిపప్పు, గసగసాల పేస్టు, అలాగే కారం, అలాగే వీళ్ళు ప్రిపేర్ చేసుకున్న మసాలా ఇవన్నీ వేసి మంచిగా బాగా కలుపుకున్నారండి. ఈ స్టేజ్‌లో కొన్ని నీళ్లు పోసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నారండి. ఉడికించుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, పన్నీర్ ఇందులో వేసి ఒక 15 నిమిషాలు ఈ విధంగా బాగా కలుపుతూ మళ్ళీ ఇందులో ఉడికించుకున్నారండి. ఇక ఫైనల్‌గా దించేసే ముందు ఒక హాఫ్ లీటర్ పాలు పోసి లో ఫ్లేమ్‌లో ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకొని ఇంక దించేసారండి. అంతేనండి పన్నీర్ కాజు కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీకి ప్రాణం పోసిన వారు ఈయనేనండి. ఈయన పేరు నాగరాజు గారు. ఊరొచ్చేసి పామరు.